ప్రమాద ఘటనలో మరణించిన వారికి సీఎం చంద్రబాబు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాపై హర్షం వ్యక్తం చేశారు చింతామోహన్। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యతిరేకమని, ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు। ఈ తీర్పు వెనుక బీజేపీ హస్తం ఉందని మండిపడ్డారు। గుడ్డిని ఈడీ, గుడ్డిని సిబిఐ ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని జైల్లో పెట్టాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? మోడీ ఇమేజ్ బాగా పడిపోతా ఉంది కంప్లీట్ గా। 11 సంవత్సరాలు చూడలేకపోతున్నాడు మోడీని। ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు। కాళ్ళుగాలి పిండిలాగా ఆడాడుకోబోయాడు నిన్న రోజు। అదేంటి ఉక్రెయిన్, ఎందుకురా బాబు ఇక్కడ చూడరా నాయన, ఇక్కడ ఉక్రెయిన్ చాలా ఉన్నాయి, ఏడ చూసుకోకుండా ఆడేది నువ్వే చేసేది। ఇవన్నీ ఆపేసి దేశాన్ని చక్కగా పరిపాలించమని నేను కోరుకుంటూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని। మీ ఉద్దేశంలో కొట్టేయాలనే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వల్లే అది విభజన అయిపోయింది। నేను చెప్తున్నాను ఇప్పుడే, ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి చర్య। పండోరాస్ బాక్స్, దీన్ని ఓపెన్ చేస్తే పుట్టుతాయి, జాగ్రత్త। ఈ రోజు ఎంతమంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి నిలబడుతున్నారు? అలజడి, ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది। నిన్న బాంబేలో జరిగింది, నిన్న మరి ఢిల్లీలో జరిగింది, మరి ఊళ్ళల్లో జరుగుతున్నది। ఈ రోజు నిద్రపోవటం దళితులు, ఓబీసీలు ముఖ్యంగా మా రిజర్వేషన్లు కూడా కొట్టేస్తారని ఓబీసీలు కూడా ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు। దీని జోలికి పోవడం మంచిది కాదు ప్రస్తుతం। నేను స్వామిని కాదు, నేను వర్కర్ది। వర్గీకరణ